క్రీస్తు వారి నామములో మరొక సంవత్సరము దేవా నా మీద దొర్లింపచేసి నూతనమైనటువంటి సంవత్సరంలోనికి నన్ను అనుమతించినకై వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ నూతనమైన సంవత్సరములో నేను కూడా మీ పరిశుద్ధులతో కలిసి ప్రభువా యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును సంకీర్తన చేయట మంచిది, మరి తంతుల సితార స్వరమండములతో నేను కీర్తించుట మంచిది అని దేవా నీ వాక్యాల ధ్యానించులో మీరు నాకు సహాయపడ్డారు. తండ్రి, ఒకప్పుడు నేను స్తుతించటానికి, మిమ్మల్ని ఆరాధించటానికి, మహిమపరచటానికి నేను అర్హుడను కాను. అయితే మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిలో నన్ను పిలిచి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆ శిలువ మరణము ద్వారా నాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకై, పాప క్షమాపణ కొరకై నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, మీ పరిశుద్ధాత్మ నా హృదయంలో ఉంచి నన్ను మీ కుమారుడిగా స్వీకరించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నన్ను కూడా ఈ భూలోకంలో మీ కొరకై సాక్షిగా ఉంచినందుకై వందనాలు. మిమ్మల్ని పరిశుద్ధముగాను నీతిగాను సేవించటానికి మీ గొప్ప రక్షణ ఇచ్చినందుకై మీకు వందనాలు. తగిన తండ్రి, అనుగ్రహించిన సంఘాన్ని బట్టి, పరిశుద్ధ సహవాసాన్ని బట్టి వందనాలు. దేవా, మీరు నాకు అనుమతించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నూతనమైన సంవత్సరంలో ఈ పరిశుద్ధమైన బల్ల కొరకై ఈ వాక్యం ధర సిద్ధపడుతున్న వందనాలు చెల్లిస్తూ, దేవా మమ్మల్ని అందరినీ కూడా దేవా మా యొక్క కుటుంబస్తులను, మా బంధువులను, మా ఐదు స్థల ప్రజలను, అలాగే ప్రభువా మమ్మల్ని ప్రేమించే వారందరినీ కూడా మీరు దేవా నూతన సంవత్సరం నుంచి మీరు అనుమతించేందుకై వందనాలు చెల్లిస్తూ, మీరు చేసే ఉపకారాలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ఆరాధించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ లేచి ఒక పాట పాడుదాం. లేచినప్పుడు పక్కన పడుకుంటారు, లేపండి. మీరు లేగాలి, పైకి లేగాలి. ఒకసారి లేచి కూర్చుంటారా కదా? లేకంటారా? ఇక్కడ లడగదు ఇంకా. మీరు లేకపోతే మళ్ళా కూర్చుని లేదండి అని అంటారు కదా. ఎలీషా మాట విన్నాడు కదా, ఇన్ని మునిగిలేచాడు. మునిగిలేసే పాడదామా కదా? మునిగిలేసే పాడదామా? అది మునిగి ఎన్నిసార్లు కదా మునిగిలేసాడు. ఒకసారి కూర్చోండి మళ్ళా. ఓ పండిత లేగాలి.